ఏమందుకు పెట్టినాం ధర్నా మనం? ఎందుకు పెట్టినామంటే షాబాద్లో ఇది ప్రారంభం మాత్రమే, రాష్ట్రం అంతా పెడతాం. ఏమని పెడుతున్నాం ఇవాళ మనం? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు రైతులకు మాట ఇచ్చినావు. రైతులకు ఏం చెప్పినావు? 10,000 కాదు 15,000 ఇస్తా అని చెప్పినావు. బరాబర్ 26 జనవరి నుంచి ఏదైతే నువ్వు చెప్పినావో రైతు భరోసా 12,000 కాదు, ఖచ్చితంగా 15,000 ఇవ్వాలనేటోళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టి రేవంత్ రెడ్డికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవన్నా వద్దా? 15,000 కావన్నా వద్దా? 15,000 కావాలంటోళ్ళు ఖచ్చితంగా గట్టిగా సప్పట్లు రేవంత్ రెడ్డికి నవ్వేటట్టు కొట్టాలి రైతులకు. అట్లాగే వానకాలం ఎగ్గొట్టిండు రైతు బంధు, ఇడిచిపెట్టద్దు. ఆ పైసలు కూడా వసూలు చేయాలి. ఆ పంట కూడా బాయ్కున్నావు, ఆ 15,000 కూడా ఎకరానికి తప్పకుండా వేయాలి. అంతకంటే మునుపు నువ్వే చెప్పినావు, డిసెంబర్ 3కు ముందైతే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 నువ్వే నరికినావు. మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకున్నాడు ఎరికైనా? ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు. నీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ పడ్డాడు. నీకు 4 ఎకరాలుంటే 70,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి.